ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ వచ్చింది. కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్‌గా చూడండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ముందుగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి టెలిగ్రామ్ ఛానల్, రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మొత్తం కంటెంట్ అంతా, మీ ఎగ్జామ్‌కి సరిపోయే కంటెంట్ అంతా కూడా నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్‌సి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీడే మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ న్యూస్ పేపర్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తాం. సో, కాబట్టి ఇది మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ రేస్ ఫర్ జాబ్ ఛానల్. రేస్ ఇన్‌స్టిట్యూట్ అనేది స్పెషల్‌గా ఈ ఐబీపీఎస్ పీఓ కోసం అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ అండ్ హైబ్రిడ్ బ్యాచెస్ కండక్ట్ చేస్తూ ఉంది. ఈ హైబ్రిడ్ బ్యాచెస్ అంటే ఆఫ్లైన్ బ్యాచెస్ ప్లస్ లైవ్ ఆన్లైన్ బ్యాచ్. మీకు ఏ క్లాస్ అయితే జరుగుతూ ఉంటుందో, మీరు ఏ బ్యాచ్లో అయితే జాయిన్ అవుతారో ఆఫ్లైన్ బ్యాచ్, అదే క్లాస్ లైవ్ ఆన్లైన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది వెళ్ళి. సో, ఈ బ్యాచ్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీ ప్రిపరేషన్ టైం సగానికి తగ్గిపోతుంది. మీకు 2 మంత్స్ పట్టేది 1 మంతే పడుతుంది. రీజన్ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమాత్రం డౌట్ ఉన్న దానికోసం డిలే చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇమ్మీడియట్‌గా మీరు వీడియో చూస్తే అది రిజిస్టర్ అయిపోతుంది మైండ్‌లో. సో, ఈ ప్రాసెస్ వల్ల, ఈ పద్ధతి వల్ల, ఈ హైబ్రిడ్ బ్యాచ్ వల్ల మీ ప్రిపరేషన్ అనేది సగానికి తగ్గిపోతుంది. సో, హైబ్రిడ్ బ్యాచెస్ ఆల్ బ్రాంచెస్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. జస్ట్ కాల్ చేయండి నంబర్స్‌కి. సో, ఈ నంబర్స్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విజిట్ చేయండి బ్రాంచ్‌కి అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ పర్సనలీ ది బెస్ట్ బ్యాచ్ ఇది. సో, ఇక ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు లైవ్ బ్యాచెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. సో, ఏ కోర్స్ అయినా సరే మీ ఎగ్జామ్‌కి సరిపోయేలాగా మీకు పనికొస్తుంది. అండ్ అదే మీకు ఆన్లైన్‌లో తీసుకున్న వాళ్ళు కానీ, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి రేస్ ప్రొవైడ్స్ యూ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. సో, బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దానికోసం మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకే పంపించడం జరుగుతుంది. త్రూ కొరియర్‌లో పంపడం జరుగుతుంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇక ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ మనం తెలియాల్సిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది. ప్రిలిమ్స్‌లో క్వెషన్స్‌లో మార్పు లేకపోయినా, టైంలో మార్పు లేకపోయినా, మార్క్స్‌లో మాత్రం మార్పు ఇవ్వడం జరిగింది. సో, 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఇంగ్లీషు, రీజనింగ్ 35 క్వెషన్స్ 40 మార్క్స్ పెంచారు 5 మార్క్స్, క్వాంట్ 35 క్వెషన్స్ 30 మార్క్స్ 5 మార్క్స్ తగ్గించారు. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ ఈజ్ సేమ్. 100 క్వెషన్స్ 100 మార్క్స్ అండ్ 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్‌లో మాత్రం ప్యాటర్న్ తీసుకోవడం చేంజ్ చేయడం జరిగింది కొంచెం. సో, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తీసేశారు. తర్వాత రీజనింగ్‌కి కొంచెం వెయిటేజ్ పెంచారు, మార్క్స్ పెరిగాయి. ఓకే. సో, దీని ప్రకారం చూస్తే దిస్ ఈజ్ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్. సో, దీన్ని చూసాక మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ముందు మీరు తెలియాల్సిందంటే ప్యాటర్న్ తెలియాలి రెండిటికి. ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలియాలి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి ఉన్నాయో తెలిస్తేనే మన ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏంటి ఈ ప్యాటర్న్? ఏంటి ఈ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంది? ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? అది ముందు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే పని ఏంటంటే అసలు ఓకే, సబ్జెక్ట్స్ అర్థమైనాయి. కామన్‌గా ఏమున్నాయి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో మనకు కూడా తెలిసింది. అసలు ఎటువంటి క్వెషన్స్ వస్తున్నాయి? ఎగ్జామినేషన్ ఎలా వస్తుందో తెలియాలంటే ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఒకసారి మీరు చూడండి. ప్రీవియస్ జరిగిన ఎగ్జామినేషన్ పేపర్స్ ఒకసారి చూస్తే ఏ సెక్షన్‌లో ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తున్నాయో మీకు అర్థమవుతుంది. సో, అదే బేస్ చేసుకొని మీకు జనరల్‌గా ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ లాస్ట్ ఇయర్ జరిగింది, అంతకుముందు జరిగిన ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకొని క్వెషన్స్ వచ్చేటువంటి టాపిక్స్ అన్ని కూడా తీసుకొని మీకు సిలబస్ అలాగ ఇవ్వడం జరిగింది. సో, ఎక్కువ క్వెషన్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి అనేది సెక్షన్ వైజ్‌గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యాప్టిట్యూడ్‌లో చూస్తే మీకు వచ్చే క్వెషన్స్ లిటరల్లీ మీ వీటి నుంచే వస్తాయి మీకు ఎక్కువగా క్వెషన్స్. మీరు నోటీస్ చేయండి. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ నుంచి మనకి ఎక్కువగా వస్తుంది. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ నుంచి క్వెషన్స్ వస్తా ఉన్నాయి మనకి. దాని తర్వాత నంబర్ సిరీస్ నుంచి తప్పనిసరిగా ఉంటున్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ నుంచి క్వెషన్స్ 5 నుంచి 10 దాకా ప్రిలిమ్స్‌లో వస్తాయి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అనేది మెయిన్స్‌లో మెయిన్ సెక్షన్ కాబట్టి అందులో కూడా చాలా ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రిలిమ్స్‌లో వచ్చేసే వరకు ఒక సింపుల్ డేటా మీకు ఇచ్చినా కూడా మెయిన్స్‌కి వచ్చే వరకు దానికి కొంచెం డిఫికల్టీ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ పెరుగుతుంది. మిస్సింగ్ డేటాతో ఇస్తారు, కాంప్లెక్స్‌తో ఇస్తారు, అర్థమెటిక్‌తో మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిక్సర్ గ్రాఫ్స్ ఇస్తారు. సో, ఇవన్నీ కలిపి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ దాకా వచ్చే క్వెషన్స్. అదేవిధంగా అర్థమెటిక్‌లో ఉండేటువంటి డిఫరెంట్ టాపిక్స్, వేరియస్ టాపిక్స్ లైక్ పర్సంటేజెస్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, యావరేజెస్, తర్వాత ఏజెస్, రేషియో ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నంబర్ సిస్టమ్తో కలిపి, దీని తర్వాత మీకు మిక్సర్స్ అండ్ డెలిగేషన్, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, ఇలా వీటన్నిటి మీద
మీరు బాగా థరోగా ఉండాలి ఆ టాపిక్స్ అన్నీ. సో దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ చూడండి సింప్లిఫికేషన్స్ నుంచి అప్రాక్సిమేట్ సింప్లిఫికేషన్ 5 నుంచి 10 దాకా క్వశ్చన్స్ వస్తాయి. నంబర్ సిరీస్ ఒక 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక 5 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 5 నుంచి 10 దాకా ప్రిలిమ్స్లో, అండ్ మిగిలిన ఒక 10 దాకా మీకు అర్థమెటిక్ అటు ఇటుగా నేను చెప్పానంటే ఒక 8 నుంచి 12 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో ఆఫ్ కోర్స్ ఎక్కువ క్వశ్చన్స్ మనకు అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇక రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ టాపిక్. మీకు లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ మీరు చూస్తే 35 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ 30 క్వశ్చన్స్ దాకా మీకు ఈ 2 టాపిక్స్ నుంచి కల్పించారు. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ వేరువేరుగా కాదు, 2 కలిపి. సో సీటింగ్ అరేంజ్మెంట్లో పజిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పజిల్స్ అనే సీటింగ్ అరేంజ్మెంట్ 2 డిఫరెన్స్ చేయడానికి వీలు లేనట్టుగా ఉంటుంది. రెండిట్లో కలిపి ఆల్మోస్ట్గా 30 క్వశ్చన్స్ దాకా, అంటే ఒక 25 క్వశ్చన్స్ నుంచి తప్పనిసరిగా 30 దాకా మీకు ఇందులో నుంచే వస్తున్నాయి. ఇక మిగిలిన క్వశ్చన్స్ ఇప్పుడు కూడా అలాగే అని చెప్పలేము, 25 రావచ్చు. మిగిలిన 10 క్వశ్చన్స్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి. అందులో ఆల్ఫా న్యూమరిక్, సింబల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, సిలాగిజం, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇవన్నీ ప్రిలిమ్స్లో వస్తాయి. మెయిన్స్లోకి వచ్చాక ఇవి అడిషనల్గా వస్తాయి. మనకి లాజికల్ రీజనింగ్ పార్ట్ అడిషనల్గా వస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్ వస్తాయి మనకి. డేటా సఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, కాజ్ ఎఫెక్ట్, ఇలాంటివన్నీ కూడా మనకి లాజికల్ రీజనింగ్లో ఉంటాయి. అవి మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ప్రిలిమ్స్లో కంటే మెయిన్స్లో ఇంకా డిఫికల్టీ లెవెల్ పెరుగుతాయి. బట్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ మాత్రం రీజనింగ్లో ఇవి. నెక్స్ట్ ఇంగ్లీష్లో వస్తే బేసికల్గా ఎవరికి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు. మీకు రీడింగ్ కాంపరేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. 7 నుంచి 8 దాకా రీడింగ్ కాంపరేషను. వొకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక 3 నుంచి 5 దాకా. నెక్స్ట్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. గ్రామర్ని వాడుతూ ఎలా క్వశ్చన్ చేయాలో, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి గ్రామర్ బేస్ చేసుకుని అంటే మాత్రం క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్ అని, ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్ అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, వర్డ్ యూసేజ్ అని, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మ్యాచ్ ద కాలమ్స్, ఇట్లాంటివి ప్రిలిమ్స్లో ఉంటాయి, మెయిన్స్లో కూడా ఉంటాయి. సో ఇవే ఉంటాయి కాబట్టి డిఫరెంట్. మీరు గ్రామర్ వస్తే ఇలాంటివన్నీ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా గ్రిప్ ఉంటే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేయగలుగుతారు. ఇవన్నీ ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో ఉన్నటువంటి టాపిక్స్. ఇప్పుడు మన సెక్షన్స్ మనం చూసుకుంది యాప్ట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో ఉన్నది. ఒక మెయిన్స్లో మాత్రం ఉన్నటువంటి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్. జనరల్ బ్యాంకింగ్, ఎకానమీ అనేది ఉంది. అదే డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని అడిషనల్గా యాడ్ చేశారు. ఈ సెక్షన్ నుంచి యాక్చువల్ కంప్యూటర్ అవేర్నెస్ తీసేశారు ఈసారి. సో జనరల్ బ్యాంకింగ్, ఎకానమీ అండ్ డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ ఆర్బీఐ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు సర్క్యులర్స్ కూడా, ఆర్బీఐ సర్క్యులర్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఉండేది. అసలు ఏం చూసుకోవాలి ఈ టాపిక్లో అంటే ఏం చూసుకోవాలి ఈ సెక్షన్లో అంటే మాత్రం బ్యాంకింగ్ బేసిక్స్, ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ, వీటి మించే కదా బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్, బ్యాంకింగ్ స్కీమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సిస్టమ్స్, రీసెంట్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ న్యూస్, స్టాటిక్ బ్యాంకింగ్ జీకే, ఇది కూడా ఇంపార్టెంట్ కమిటీస్ అని, బ్యాంకింగ్ అబ్రివేషన్స్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మేజర్ బ్యాంక్స్, ట్యాగ్లైన్స్ అండ్ సిఇఓస్ ఆఫ్ బ్యాంక్స్, అట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, బుక్స్, ఆథర్స్, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అవార్డ్స్, ఆనర్స్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. 1-2 క్వశ్చన్స్ బేసికల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి ఏం తీసుకున్నా సరే బ్యాంకింగ్ ఎకానమీని హైలైట్ చేస్తూ, కాన్సన్ట్రేట్ చేస్తూ లాస్ట్ 6 months వరకు కరెంట్ అఫైర్స్, యాక్చువల్గా 70% కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్, ఒక 30% స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ ఎకానమీ మీదనే ఉంటాయి. స్టాటిక్ జీకే ఒక 30%, 70% మాత్రం కరెంట్ అఫైర్స్ ఆఫ్ లాస్ట్ 6 months మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇది మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు సిలబస్ అర్థమైపోయింది. చూసాం ఏ టాపిక్స్, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి టాపిక్స్ నుంచి వస్తున్నాయని మనకు అర్థమైంది. ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మొదటిసారి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే చూడండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది, నేను ఆల్రెడీ చెప్పినట్టు సిలబస్ అండ్ ప్యాటర్న్ తెలుసుకోండి. మనం ఆల్రెడీ అందుకోసం నేను ఫస్టే మీకు చెప్పాను. ముందు పర్టికులర్గా సిలబస్, దాని ప్యాటర్న్ ఏంటి మీకు తెలుసుకోవాలి. దాని తర్వాత మీకు ఇంపార్టెంట్ కావాల్సింది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. నేను చూసిన తర్వాతనే ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో నేను మీకు చెప్పాను. ఓకే, బట్ మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు అర్థమవుతుంది. సో మీరు చూడాల్సింది అది చూస్తే మీకు ఒక అర్థమవుతుంది. అది ఆల్రెడీ నేను మీకు చూసి మీకు పెట్టాను. బట్ ఈ ప్రీవియస్ పేపర్స్ అనేది కొద్ది రోజుల తర్వాత కంపల్సరీ సాల్వ్ చేయండి. మోడల్ పేపర్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు, మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ప్రీవియస్ పేపర్ కూడా ఒక మార్క్ టెస్ట్ లాగా తప్పకుండా రాయండి. వీలైనంత వరకు డిఫరెంట్
స్లాట్స్లో అడిగినవి, డిఫరెంట్ ఇయర్స్లో అడిగినటువంటి పేపర్స్ రాస్తే సమ్ టైమ్స్ కొన్ని మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దానికోసం మీకు ఐడియా ఉంటుంది, మీకు అది చేస్తున్నాను. అంతేకాకుండా ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక డిఫరెంట్ మైండ్ సెట్ రాస్తే ఎగ్జామినేషన్ ఈజీగా ఉంటుంది అది. సో దానికోసం మీకు అలవాటు అవుతుంది. తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏం చదవాలి డైలీ, అసలు ఎన్ని గంటలు చదువుతారు ముందు ఒక మైండ్ తెచ్చుకోండి. ఒక 10 అవర్స్ చదువుతారు అనుకోండి. 10 అవర్స్లో మీరు ప్లాన్ ఎంత టైం దేనికి ఇస్తారో ముందు చూడండి. ఒక ఐడియల్గా చెప్పాలంటే ఒక 10 అవర్స్ మీరు టైం తీసుకుంటే, ఒక 10 అవర్స్ పెట్టుకుంటే అందులో 3.5 అవర్స్ యాప్టిట్యూడ్కి ఇవ్వండి. ఓకే, అండ్ 2.5 అవర్స్ రీజనింగ్కి ఇవ్వండి. ప్రతిరోజు అన్ని సెక్షన్స్ కవర్ అవ్వాలి. తర్వాత ఒక 1.5 అవర్ మీరు ఇంగ్లీష్కి ఇవ్వండి, ఆర్ ఒక 2 అవర్స్ ఇంగ్లీష్కి ఇవ్వండి. ఇప్పుడు చూడండి మీకు ఆల్మోస్ట్ 8 అవర్స్ అయిపోయినాయి. ఓకే, 8 అవర్స్, ఇందులో 6 అవర్స్ ప్లస్ 2 అవర్స్ 8 అవర్స్. ఇంకొక 2 అవర్స్ మీకుంటే ఆ 2 అవర్స్ని మీరు రివిజన్కి తీసుకోండి. మోస్ట్ రివిజన్ అంటే రెండింటికి కలిపి, అందులో 1 అవర్ జనరల్ అవేర్నెస్ ఇవ్వండి, 1 అవర్ రివిజన్కి ఇవ్వండి. జనరల్ అవేర్నెస్ 1 అవర్, 1 అవర్ రివిజన్. ఓకే, జనరల్ అవేర్నెస్ 1 అవర్ అండ్ 1 అవర్ రివిజన్. ఇప్పుడు మీకు 10 అవర్స్ అయిపోతుంది. ఓకే, సో జనరల్ అవేర్నెస్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ చదవటం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, అది జనరల్ అవేర్నెస్. అదేవిధంగా రివిజన్, ఆ రోజు చదివింది కానీ ఇంతకుముందు చదివింది కానీ ఆ రివిజన్ కోసం 1 అవర్ కంపల్సరీ రివిజన్ ఈజ్ ఎ మస్ట్. దానికోసం కూడా టైం కేటాయించుకోవాలి. ఆ డైలీ ప్లాన్ మీరు 3.5 అవర్స్ మీరు యాప్టిట్యూడ్కి ఇచ్చారంటే ఈరోజు డేలో నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, యాప్టిట్యూడ్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ గ్రామర్ ఏం పాట చూడాలి, లేకపోతే ఇది మీరు చేసుకోవాల్సింది. కరెక్ట్గా చేసుకొని ఈ టాపిక్ నేను కంప్లీట్ చేసి పర్సంటేజెస్ టాపిక్ తీసుకున్నారు ఈరోజు, పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ రెండు పెట్టుకోండి ఇక్కడ. తర్వాత రీజనింగ్లో ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, బ్లడ్ రిలేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇలా మీరు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు ఆ రోజు అనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్ అ డైలీ ప్లాన్. దీంతో పాటుగా మీరు ఇమీడియట్గా చేసుకోవాల్సి ఏంటంటే వీక్లీ ప్లాన్ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వీక్లీ ప్లాన్ ఎందుకు అవసరం అంటే ఈ వీక్లో నేను ఏం టాపిక్స్ కంప్లీట్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ కంప్లీట్ అవ్వాలనేది వీక్లీ ప్లాన్. డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్ అనేది ఏ మస్ట్. మీరు పెట్టుకోండి. సండే నాడు ప్లాన్ వేసుకుంటారు, మండే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు నేను ఈ 6 డేస్ ఇది కంప్లీట్ చేసేసుకుంటాను, ఈ టాపిక్స్ అవ్వాలి, ఈ టాపిక్స్ అవ్వాలి, ఈ రోజు ఇది, ఈ రోజు ఇది. సో అది డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్ ఇచ్చి అది కరెక్ట్గా మీరు దాన్ని ఫాలో అయ్యేలాగా చూసుకోండి. మిస్ అవ్వకూడదు, మళ్ళీ దాన్ని కంపల్సరీ ఫాలో అయ్యేలాగా చూసుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్, ఇదే మీకు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ ఏంటంటే మీ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్. నెక్స్ట్ ఏంటంటే మీరు బేసిక్ కాన్సెప్ట్స్ మీద చాలా మంచి గ్రిప్ రావాలి. ఓ టాపిక్ నేర్చుకుంటున్నారంటే అందులో బేసిక్ కాన్సెప్ట్స్ బాగా అర్థం కావాలి. అందులో బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతూనే ఆ రూట్ కాజ్ మీకు తెలియాలి. అక్కడి నుంచే మీకు ఏమవుతుందంటే ఆ రూట్స్ బాగా అర్థమవుతే షార్ట్ కట్స్ అనేది అక్కడి నుంచే వస్తాయి. మీకు ఎంత ఫాస్ట్గా ఎలా చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కంపల్సరీ మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ అంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ రాయండి. టాపిక్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మీరు సెక్షన్ వైజ్ టెస్ట్ రాయండి. యాప్టిట్యూడ్ సెక్షన్ మీద, రీజనింగ్ సెక్షన్ మీద, ఇంగ్లీష్ సెక్షన్ అట్లా సెక్షన్ వైజ్. అదేవిధంగా ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్. ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ అనేది తప్పనిసరిగా మీరు రాయాల్సిందే. ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ అంటే ఎగ్జామ్ IBPS PO ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్సే రాయండి, మెయిన్స్ రాయకండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మెయిన్స్ రాయండి. ఇప్పుడు ప్రిలిమ్సే రాయాలి. వీక్లీ 1 లేక 2 ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయండి. 1 ఆర్ 2. ఇనీషియల్గా 1 రాయండి, ఎగ్జామినేషన్ అప్రోచ్ అయ్యే దగ్గర టైంకి 2 రాసేయండి. బట్ 1 ఆర్ 2 వీక్లీ రాయాల్సిందే. ఉత్తగా రాయటం కాదు, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఎట్లా ఉంది అనేది మీకు అనాలిసిస్ చేసుకుంటేనే ఫస్ట్ మార్క్ టెస్ట్ రాయటం మీకు ఏం జరుగుతుంది, టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అంటే ఏ సెక్షన్లో ఈ క్వశ్చన్స్ ఇంత టైంలో కంప్లీట్ చేసుకోవాలి, ఎన్ని చేయగలుగుతున్నారు, చేస్తున్నారా లేదా. ఒకటి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఎన్ని చేస్తున్నది. రెండోది మీ స్ట్రెంత్ ఎక్కడుందో, మీ వీక్నెస్ ఎక్కడుందో అర్థమవుతుంది. ఏ టాపిక్స్ బాగా చేయగలుగుతున్నారు, ఏ సెక్షన్ బాగా చేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ చేయలేకపోతున్నారు, వీక్నెస్ ఏంటో కూడా తెలుస్తుంది మీకు. ఎక్కడైతే మీరు సరిగ్గా చేయలేకపోయారో దాన్ని ఇమీడియట్గా టెస్ట్ రాసిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మళ్ళీ దాన్ని థరో అయ్యేలాగా చూసుకోండి. సో ఈ మార్క్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో అందుకోసమనే మీకు టైం మేనేజ్మెంట్ అండ్ మీ స్ట్రెంత్ వీక్నెస్ కూడా దానివల్ల తెలుస్తాయి ఎవ్రీడే. సో టాపిక్ వైజ్, సెక్షన్ వైజ్, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ 1 ఆర్ 2 ఎవ్రీ వీక్. దాని తర్వాత ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిందే. నేను మీకు చెప్పాను కొంత టైం కూడా స్పెండ్ చేయండి అని. పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు ఈ యొక్క న్యూస్ పేపర్ చదివేటప్పుడు పాయింట్సే కాదు, టాపిక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టాపిక్ నేర్చుకుంటారు, బ్లడ్ రిలేషన్స్ నేర్చుకుంటారు, దాని ముఖ్యమైన పాయింట్లన్నీ మీరు నోట్ చేసుకోండి.
అది రివిజన్ అప్పుడు ఆ పాయింట్స్ చూడగానే టాపిక్ అంతా అర్థమైపోతుంది. పర్సంటేజెస్ కూడా ముఖ్యమైన పాయింట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఏదో ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకుంటే ఒకసారి అది చూడగానే ఆ పాయింట్స్ చూడగానే మొత్తం టాపిక్ అర్థమైపోతుంది మీకు. సో అట్లా నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, రివిజన్ పనికి వస్తుంది. బట్ న్యూస్ పేపర్ చదివి దాని పాయింట్స్ నోట్ చేసుకోవడం వల్ల మీకు అవన్నీ కూడా అర్థమవుతుంది. ఆ న్యూస్ పేపర్ కూడా ఆ పాయింట్స్ కూడా జనరల్గా చేసుకోకుండా సెక్షన్ వైజ్ చేసుకోండి. ఎకానమీ సపరేట్గా, బ్యాంకింగ్ సపరేట్గా, అవార్డ్స్ సపరేట్గా, తర్వాత ఫైనాన్షియల్ సపరేట్గా, ఇట్లా అది ఒక సెక్షన్ చేసుకుంటూ వచ్చేసి అవార్డ్స్ అని సపరేట్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా, హెడ్ సబ్హెడింగ్ వైపు దీని కింద రాసుకుంటూ వస్తే పాయింట్స్ మీకు గుర్తుండటం అనేది తేలికవుతుంది. రేస్ ప్రొవైడ్స్ యూ ద బెస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్. మన యాప్లో కూడా ఉంటాయి చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీఆర్ ప్రొవైడింగ్. సో అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అండ్ మా యాప్లో కూడా ఇంకా డీటెయిల్గా ఇస్తాం. మంత్లీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ కూడా ఇస్తాం మీకు. మంత్లీ మీరు దాన్ని చూసి ఆ డైజెస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఒక 15-20 పేజెస్తో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తాం. మ్యాగజైన్ కూడా ఉంటుంది. ఆ మంత్లో ఉండే అన్నీ కూడా మ్యాగజైన్లో కవర్ అవుతుంది. విత్ ఫుల్ మార్క్ టెస్ట్ కూడా, మ్యాగజైన్లో మార్క్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మన యాప్లో ఉంటాయి చూడండి. రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ నేను చెప్పింది డెఫినెట్గా రివిజన్ చేయాలి. ఎవ్రీడే రివిజన్ చేయాలి. ఆ రోజు చదివిన తర్వాత అంతకు ముందు రోజు చదివింది రివిజన్ చేసుకుంటారు. మీరు రివిజన్ చేయకుండా వెళ్తే ఏమవుతుందంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, వెనకే మర్చిపోతూ ఉంటారు. సో కాబట్టి రివిజన్ ఈజ్ ఏ మస్ట్. వెనకాలకి వెళ్ళి ప్రతిరోజు ఆ రివిజన్ కొంతసేపు కేటాయించండి. ఆ వీక్ ఎండ్లో మాత్రం ఎంత చేశారో అనేది మీకు అర్థమైపోతుంది. వీకెండ్లో ఫుల్గా వీక్లో ఉన్నదంటే కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది ఏంటి అంటే మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మీకు ఎంత టైం పడుతుంది, ఏ సెక్షన్కి ఎంత టైం పడుతుంది, ఏ సెక్షన్లో ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది, టాపిక్స్ దేనికి ఎక్కువ దేనికి తక్కువ, ఇది మీరు అనలైజ్ చేసుకొని దాని నుంచి ఫాస్ట్గా చేయడానికి చూసుకోండి. ఎక్కువ టైం పడుతుంటే మనకు సరిపోదు. మనకు 100 క్వశ్చన్స్ 1 అవర్లో చేయాలి. అదే యాప్టిట్యూడ్ అయితే 35 క్వశ్చన్స్ని మీరు 20 మినిట్స్లోనే చేయాలి. రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ 20 మినిట్స్లోనే. ఆ 20 మినిట్స్లో ఎన్ని చేస్తున్నారు, అవుట్ ఆఫ్ 35 ఎన్ని చేయగలుగుతున్నారు, ఏ సెక్షన్కి ఏ టాపిక్ ఎక్కువ పడుతుంది, ఆ టాపిక్ ఎక్కువ పట్టేటప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసేలాగా స్పీడ్ పెంచుకునేలాగా వేరియస్ షార్ట్ కట్స్ తీసుకోండి. డెఫినెట్గా మీకు అక్కడ హైలీ యూస్ఫుల్గా ఉంటుంది. ఆ షార్ట్ కట్స్ మీరు వాడాల్సింది కూడా అక్కడే. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే ఈజీగా మీరు చేయగలుగుతారు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు కావాల్సిందంటే ఫస్ట్ మీరు నేర్చుకోండి. వీటంటే నేను సమ్మరైజ్ చేసి మీకు సింపుల్గా చెప్తున్నాను. ముందు మీరు నేర్చుకోండి, లెర్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ టెస్ట్ రాయండి. ఇది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సమ్మరైజ్ చేసి చెప్తే మీకు ఈ ఎల్పిటిని ఫాలో అవుతే మీ ప్రిపరేషన్ బాగా ఉంటుంది. బట్ నేను ఒకటే మీకు చెప్తాను, మీకు 3 P's ఫర్ యువర్ సక్సెస్. మీరు సక్సెస్ తెచ్చుకోవాలంటే 3 P's: ప్లానింగ్, ప్రాక్టీస్, పాజిటివిటీ. కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు చెప్పాను, ప్రాక్టీస్ చేయండి, బాగా పాజిటివిటీతో ఉండండి. మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేక్ ఇట్, నేను కాకపోతే ఎవరు. ఈ పాజిటివిటీ ఉంటే మాత్రం ఈ 3 P'స్తోని 100% మీకు సక్సెస్ వస్తుంది. నో డౌట్, నో వన్ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. సో మీకు కుదిరితే రేస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ బ్యాచ్ కావచ్చు, ఆఫ్లైన్లో హైబ్రిడ్ బ్యాచ్ కావచ్చు, హైలీ యూస్ఫుల్ బ్యాచ్. అండ్ ఆన్లైన్ కోర్స్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని. మీరు ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో కోర్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. మీకు ఇస్తాం డెఫినెట్గా. గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ గట్టిగా అనుకోండి, చాలా నోటిఫికేషన్. ఎస్బీఐ పీఓ ఆల్రెడీ వచ్చేసింది, మనకు ఐబీపీఎస్ పీఓ ఉంది. ఇంకో త్వరలో అన్ని బ్యాంక్స్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ రాబోతుంది, ఐపీఎస్ క్లరికల్, ఎస్బీఐ క్లరికల్ అండ్ మెనీ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. బట్ వీటికి మాత్రం కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. 100% సక్సెస్ మీకే వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.